ఒకసారి ట్వీట్ చూద్దాము. గిరి ముద్రగడ చేసిన ట్వీట్ ఇది. మా తండ్రి గారు మాజీ మంత్రి శ్రీ ముద్రగడ పద్మనాభం గారు హైదరాబాద్లోని హాస్పిటల్లో మంగళవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు అంటూ రాశారు. రాజకీయాలు, కులమతాలు, ప్రాంతాలకు అతీతంగా అభిమానాన్ని పొందిన ఆ మంచి మనిషి దూరం అవ్వటం మా దురదృష్టం అన్నారు. నాన్నగారి భౌతిక కాయాన్ని కిర్లంపూడిలోని తమ స్వగృహానికి బుధవారం ఉదయం తీసుకొస్తున్నామంటూ గిరి ముద్రగడ పద్మనాభం కుమారుడు ఒక ట్వీట్ చేశారు. సో బుధవారం ఉదయం కిర్లంపూడికి తీసుకురాబోతున్నట్లుగా తెలుస్తోంది. మా ప్రతినిధి రంజిత్ సిద్ధంగా ఉన్నారు, హాస్పిటల్ వద్ద ఉన్నారు. మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. రంజిత్, హాస్పిటల్ వద్ద సిచ్యువేషన్ ఏంటి? చాలామంది ముద్రగడ పద్మనాభం మృతి వార్తని జీర్ణించుకోలేకపోతున్నారు. రేపు కిర్లంపూడికి తీసుకొస్తారు అనే విషయం అయితే తెలుస్తోంది, ఆయన పార్థివ దేహాన్ని. ప్రస్తుతం ముద్రగడను కడసారిగా చూసేందుకు చాలామంది ఆయనకు సంబంధించిన అభిమానులు, పార్టీ నేతలు కూడా ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి మనం సింధు హాస్పిటల్ వద్ద చూస్తే ఎవరైతే ఇక్కడ ముద్రగడకు సంబంధించిన కుటుంబ సభ్యులు కావచ్చు, బంధువులు, ఆ తర్వాత అభిమానులు వస్తున్నారో వారికి ప్రస్తుతం లోనికి అనుమతించడం లేదు. ఇక్కడ ఏదైతే ప్రస్తుతం ముద్రగడకు సంబంధించి మరి కాసేపట్లోనే ఇక్కడ నుండి మృతదేహాన్ని షిఫ్ట్ చేసేటువంటి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఇక్కడ దాదాపు వైసీపీకి సంబంధించిన నేతలు కూడా ఇక్కడికి వస్తున్నారు. ముద్రగడ చనిపోయినటువంటి విషయం తెలుసుకున్న తర్వాత కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నేతలంతా కూడా ప్రస్తుతం ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇక్కడ సింధు హాస్పిటల్ వద్ద కొంతమందికి వాళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యులు మాత్రమే లోపల ఉన్నారు. ఇక్కడ బంధువులు కావచ్చు, ఆ తర్వాత ఇంకా కుటుంబ సభ్యులు, అభిమానులంతా కూడా ఇక్కడ బయట వేచి చూస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగినటువంటి కాపు ఉద్యమ నేతగా ఉన్నటువంటి ముద్రగడ పద్మనాభం చనిపోయిన తర్వాత చాలామంది వారికి సంబంధించిన అభిమానులు అంతా కూడా ఇప్పుడు ఈ విషయం తెలుసుకున్న తర్వాత హాస్పిటల్కి వస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాదాపు 4 సార్లు ఎమ్మెల్యేగా, తర్వాత ఎంపీగా ముద్రగడ పద్మనాభం పనిచేశాడు. దాదాపు 1978లో మొదటిసారిగా జనతా పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత టీడీపీలో చేరి అప్పుడు కూడా 2 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 4 సార్లు కూడా వరుసగా ఎమ్మెల్యేగా ముద్రగడ పద్మనాభం గెలుపొందారు. ఆ తర్వాత 1999లో కాకినాడ నుండి ఎంపీగా ముద్రగడ పద్మనాభం ఎన్నికయ్యారు. తన సుదీర్ఘ రాజకీయ అనుభవంతో పాటు కాపుకు సంబంధించి రిజర్వేషన్ల దాంట్లో కూడా అనేక రకాల ఉద్యమాలు, పోరాటాలు చేసిన ముద్రగడ పద్మనాభం మరణించడం కూడా ఇటు కాపు సామాజిక వర్గంలో కూడా కొంత దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కాపు ఉద్యమ నేతగా కూడా ఆయనకు గుర్తింపు పొందాడు. ముద్రగడ పద్మనాభం అనే దీనికి సంబంధించి పిఠాపురం నుంచి కూడా ఎన్నికల్లో పోటీ చేశాడు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తనకు సంబంధించి అంటే ముద్రగడ పద్మనాభం కూడా పవన్ కళ్యాణ్ గెలిస్తే తన పేరు మార్చుకుంటానని కూడా చెప్పాడు. అప్పుడు కొంత పేరు కూడా మార్చుకున్నాడు. సో ముద్రగడ పద్మనాభంకి సంబంధించి కాపు ఉద్యమ నేతగా ఆయనకు సుదీర్ఘ పోరాటాలు, ఉద్యమాలు చేసిన ముద్రగడ పద్మనాభం చనిపోవడంతో కూడా ఇటు కుటుంబంలో పూర్తిగా విషాద ఛాయలనుకున్నాయి. ప్రస్తుతం ముద్రగడ పద్మనాభంకు 2 కుమారులతో పాటు ఒక కుమార్తె కూడా ఉంది. ప్రస్తుతం హాస్పిటల్లో మాత్రం 2 కుమారులు ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే ముద్రగడ పద్మనాభం కుమారుడు గిరి అఫీషియల్గా ఎక్స్లో కూడా పోస్ట్ చేశాడు. ముద్రగడ పద్మనాభం చనిపోయినటువంటి విషయాన్ని కూడా అఫీషియల్గా ఆయన ఎక్స్లో కూడా పోస్ట్ చేశాడు. సో ఇప్పుడు హాస్పిటల్కి చాలామంది ముద్రగడకు సంబంధించిన అభిమానులు ఇక్కడికి చేరుకుంటున్నారు. ఆయన కడసారి చూసేందుకు పెద్ద సంఖ్యలో హాస్పిటల్కి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇక్కడ హాస్పిటల్కి సంబంధించిన విషయంలో సెక్యూరిటీ రీజన్స్ కారణంగా చాలామంది అనుమతించని పరిస్థితి ఉంది. ముద్రగడ పద్మనాభం సంబంధించిన కుటుంబ సభ్యులు ఇంకా లోపలే ఉన్నారు. 2 కుమారులు కూడా ఉన్నారు. సో ఈరోజు రాత్రికి ముద్రగడ పద్మనాభంకి సంబంధించిన పార్థివ దేహాన్ని ఇక్కడ నుండి కిర్లంపూడి తరలించనున్నారు. అంత్యక్రియలు ఎప్పుడు నిర్వహిస్తామనేది కూడా కుటుంబ సభ్యులు మరి కాసేపట్లోనే క్లారిటీ వారు ఉన్నారు. అయితే ముద్రగడ పద్మనాభంని హైదరాబాద్లో చనిపోయాడు కాబట్టి ఇక్కడ అందుబాటులో ఉన్నటువంటి నేతలు కావచ్చు, ఆ తర్వాత అభిమానులంతా కూడా నేను కడసారి చూసేందుకు ఇక్కడ సింధు